సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ యోర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలానే అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిని గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవిలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాలు ఉన్న సమాజం ఇది. అందుకే మోసాలు, మోసగాళ్ళ నుంచి, నేరాలు, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. ఎంత చదువుకున్నా ఒక్కోసారి వేస్ట్ అనిపిస్తుంది. ఎస్, టెక్నాలజీని పర్ఫెక్ట్గా మోసగాలే వాడేస్తున్నారు. వాళ్ళ టాలెంట్ ముందు మీరు నథింగ్. అసలు ఇలా కూడా మోసం చేయొచ్చా అని మీరే షాక్ తింటారు. పత్తాలు, అవే పేకాట, అది ఆడటం కొంతమందికి అలవాటు. వాళ్లకు పేకాట ఆడకుంటే చేతులు వణుకుతాయి. ఇంట్లో గిన్నెలు కొట్లాడుతున్నా, పిల్లలు కాళ్ళి కడుపుతో పడుకున్నా వాళ్ళ చేతిలో మొక్క ఆడాల్సిందే. భార్య పిల్లల బాధలు వాళ్లకు అనవసరం. ఎక్క పడ్డదా, భాష పడ్డాడా, రాణి పడ్డదా, ఇవే ఆలోచనలు. ఇలాంటి వాళ్ళు అమాయకత్వాన్ని, బలహీనతను ఆసరాగా చేసుకున్న కేటుగాళ్ళు నిలువు దోపిడీ చేస్తారు. ఎంత టెక్నిక్గా అంటే అమ్మో, వాళ్ళ తెలుగుకి దండం పెట్టాల్సిందే. వాళ్ళ చేతిలో ఏ ముక్క ఉందో, డబ్బులు ఏ ముక్క మీద బెట్టింగ్ పెట్టాలో ఫోన్ స్కాన్ చేసి చెప్పేస్తుంది. దానిపైన బెట్టింగ్ పెట్టి డబ్బులు మొత్తం కొల్లగొడతారు. వాళ్ళు ఎలా మోసం చేస్తారో కాకీలు చేసి చూపించారు. హలో పేకాట రాయిగాళ్ళు, ఈ డెమో మీరు కూడా చూడండి. ఫ్లాట్లో పేకాట బెట్టింగ్లు నిర్వహించడంతో పాటు ఎలక్ట్రానిక్ డివైస్లతో మోసం చేస్తున్న ప్రధాన నిందితుడితో పాటు 5గురిని హైదరాబాద్ బాలానగర్ ఎస్ఓటీ బాచుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. ఒంగోలుకు చెందిన మలిపేడి అవినాష్ కుమార్ బాచుపల్లి మయూరా ఫార్చ్యూన్ గ్రీన్ హౌస్ లో ఫ్లాట్ నంబర్ 201లో నివాసం ఉంటున్నాడు. ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్న అవినాష్ కుమార్ తన ఫ్లాట్ లో పేకాట క్లబ్ ఏర్పాటు చేశాడు. ట్రాన్స్మిటర్, స్కానింగ్ డివైస్, మైక్రోఫోన్లతో ప్రత్యేకంగా తయారు చేసిన కార్డులను పేకాడేందుకు వచ్చిన వారికి ఇచ్చేవాడు. తర్వాత పేకాటపై బెట్టింగ్ నిర్వహించేవాడు. ఎలక్ట్రానిక్ డివైజెస్ సాయంతో బెట్టింగ్లో ఎవరు గెలుస్తారు, ఎంత బెట్టింగ్ వేయాలో ప్లాన్ చేసి మోసం చేసేవాడు. పేకాట క్లబ్ గురించి సమాచారం అందుకున్న బాలానగర్ ఎస్ఓటీ బాచుపల్లి పోలీసులు అవినాష్ కుమార్ ఫ్లాట్పై దాడులు చేశారు. అవినాష్తో పాటు పేకాడుతున్న నిజాంపేటకు చెందిన దండు రాజేష్, బహదూర్పల్లికి చెందిన గప్పా నరేష్ కుమార్, ఈస్ట్ గోదావరికి చెందిన సోడిశెట్టి రాఘవ, నెల్లూరుకి చెందిన తన్నీరు కోటేశ్వరరావు, వెస్ట్ గోదావరికి చెందిన బాదారు గంగరాజును అరెస్ట్ చేశారు. 3 మైక్రోఫోన్లు, ట్రాన్స్మిటర్ డివైస్, 7 సెల్ ఫోన్లు, 12 సెట్ల స్పెషల్ స్కానింగ్ ప్లే కార్డ్స్, 29 లక్షలకు పైగా క్యాష్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పుడు అది కొంచెం డ్యామేజ్ అయింది. స్విచ్ ఈ స్విచ్ ఆన్ చేసి పెట్టేస్తారు అనమాట. మళ్ళీ బటన్ ఆన్ బటన్ ఇది యాక్టివ్ అయిపోతుంది. ఇట్లా పెట్టేస్తారు షో లైన్ పెట్టేసి ఇంకా కొన్ని డబ్బులు దీని మీద పెట్టేస్తుంది. పెట్టేసి మామూలు డబ్బులు లాగా పెట్టేసుకుంటాడు. ఇది హెడ్ ఫోన్స్ లో మళ్ళీ ఇది ఏం ఇన్ అవుట్ అనేది దీంట్లో చెప్తాను. మైక్రోఫోన్ ఇది
ఓకే, ఇది ఒక ఇమీడియట్ గా సైబరాబాద్ పోలీసుకు సమాచారం అందించవలసిందిగా కోరుతుంది. ఈ ఆపరేషన్ ఇంత సక్సెస్ఫుల్ గా ఆర్గనైజ్ చేసినటువంటి ఎస్ఓటి సిబ్బంది, ముఖ్యంగా రషీద్ అడిషనల్ ఎస్పీ గారు, ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో వాచ్పల్లి ఏరియాలో మనకి మయూరి ఫార్చ్యూన్ గ్రీన్ హౌస్ ఫీల్డ్ అపార్ట్మెంట్స్ లో మనం ఒక రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్ లో మనం ఒక ఆర్గనైజర్ ని, హైటెక్ గేమింగ్ ర్యాకెట్ ని మనం బస్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా దీంట్లో ఉన్నటువంటి మోడస్ ఆపరెండి ప్రకారం మనం అన్వేష్ కుమార్ అనేటటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుంచి ఒక మొబైల్ ఫోను, ట్రాన్స్మిటర్స్, స్కానింగ్ డివైజెస్, మైక్రోఫోన్స్, అదేవిధంగా స్పెషల్లీ మేడ్ గేమింగ్ కార్డ్స్, ప్లేయింగ్ కార్డ్స్, అంటే ఇవి కూడా వీటిలో ఎన్క్రిప్టెడ్ ఉందన్నమాట. సో దీంట్లో మోడస్ ఆపరెండి ఏంటంటే, అతని దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉంటుంది. ఆ మొబైల్ ఫోన్ కి ఎదురుగా ప్లేయింగ్ కార్డ్స్ పెట్టినప్పుడు ఆ ప్లేయింగ్ కార్డ్స్ ప్యాటర్న్ మొత్తాన్ని ఆ మొబైల్ ఫోన్ స్కాన్ చేస్తుంది. ఆ స్కాన్ చేసినప్పుడు దాంట్లో మనం ఎక్కడి వరకు అయితే దాన్ని కార్డుని మనం బ్రేక్ చేస్తాము, కార్డ్స్ ని తీస్తాము, ఆ నెంబర్ ని ప్లస్ అదే విధంగా ఇన్ అండ్ అవుట్ లో మనకి ఆ నెంబర్ అనేది ఇన్ లో పడుతుందా అవుట్ లో పడుతుందా అనేటటువంటి మెసేజ్ కూడా ఇతనికి ఫోన్ లో డిస్ప్లే అవుతుంది. ఏ నెంబర్ వరకు కట్ చేస్తారు, ఆ నెంబర్ ఇన్ అవుతుందా అవుట్ అవుతుందా అనేటటువంటి మెసేజ్ కూడా ఫోన్ లో డిస్ప్లే అవుతుంది. సో ఎవరైనా సరే ఈ గేమింగ్ ఆడటానికి వచ్చిన వాళ్ళకి అనుమానం వచ్చి ఒకవేళ ఇక్కడ మొబైల్ ఫోన్ కనుక తీపిచ్చేస్తే అతని దగ్గర ఒక 500 నోట్స్ బండిల్ ఒకటి ఉంటుంది. దాంట్లో మనకి ఒక సిస్టమ్ అనేటటువంటిది ఆ నోట్స్ లో ఇన్బిల్ట్ చేసి ఉంటుంది. దాని నుంచి కనుక ఒక మైక్రోఫోన్ రిసీవర్ చెవిలో పెట్టుకుంటే మనకి క్లియర్ గా ఏ నెంబర్ దగ్గర బ్రేక్ అవుతుంది, అది ఇన్ అండ్ అవుట్ అనేది ఏ నెంబర్ ఎట్లా పడుతుంది అనేది అతనికి మైక్రోఫోన్ ద్వారా వాయిస్ అనేది రావటం జరుగుతుంది. దీంతో 100% అతను ఖచ్చితంగా ఆడినటువంటి వాళ్ళందరూ డబ్బులు పోగొట్టుకోవటమే జరుగుతుంది. మనం రైడ్ చేసిన టైంలో ఆర్గనైజర్ దగ్గర ఒక 5 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొత్తం మనం క్రైమ్ సీన్ లో నుంచి ఒక మొబైల్ ఫోన్, ఇది చైనా మేడ్ మొబైల్ ఫోన్, అదే విధంగా ఇంకా 3 మైక్రోఫోన్స్ ప్లస్ 500 నోట్ బండిల్ డివైస్, దాంట్లో కూడా డివైస్ ఉంది, అది మీకు షో చేస్తాము. 7 మొబైల్ ఫోన్స్, నార్మల్ మొబైల్ ఫోన్స్, 1 క్యాష్ కౌంటింగ్ మిషన్, అదే విధంగా 12 సెట్స్ ఆఫ్ స్పెషల్లీ స్కానర్ ప్లే కార్డ్స్, అదే విధంగా నెట్ క్యాష్ 29,1150 సీజ్ చేయడం జరిగింది. మొత్తం 35 lakhs వర్త్ కు సంబంధించినటువంటి మొత్తం సీజ్ చేయడం జరిగింది. అమ్మ ఆ మాట ఎంత తీయగుంటుంది. అమ్మను మించిన దేవుడు లేరు. అమ్మ అని పిలిస్తే కడుపు నిండిపోతుంది. తల్లికి కూడా పిల్లలంటే అంతే ప్రేమ. అందుకే ఏ దెబ్బతిల్లినా అమ్మా అని అంటాం. పిల్లలకు ఏ చిన్న రాయికొచ్చుకున్న తల్లి తల్లడిల్లిపోతుంది. మాతృ హృదయం తల్లడిల్లిపోతుంది. ఏ తల్లి కూడా తన పిల్లలకు హాని తలపెట్టదు. ఈవెన్ జంతువులు కూడా వాటి పిల్లల దగ్గరికి వెళ్తే ఎదురు దాడి చేస్తాయి. అవసరమైతే చంపేసే వరకు వదిలిపెట్టావు. అది తల్లి బిడ్డల ప్రేమ బంధం. అలాంటి బంధాన్ని కొందరు తల్లులు అవమానిస్తున్నారు. ఇలాంటి తల్లుల వల్ల ఆ తల్లి అనే పదానికి కళంకం వస్తుంది. ఆ అమ్మకి 2 కొడుకులు. ఏడాది క్రితం పెద్ద కొడుకును చంపేసింది ఆ మహిళ. ఇప్పుడు 2వ కొడుకును చంపేసింది. 2 చిన్నపిల్లలే. ఆపం శుభం ఎరగని చిన్నారులు. వాళ్ళని చూసి గ్రామం మొత్తం కుమిలి రోధించారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా? గతంలో పెద్ద కొడుకు, ఇప్పుడు చిన్న కొడుకును కన్న తల్లి హత్య చేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్లో చోటు చేసుకుంది.
ఏడాది క్రితం పెద్ద కొడుకు కన్నయ్యను తల్లి చంపింది. ఆ తల్లి అంతటితో ఆగకుండా మళ్ళీ ఇప్పుడు 6 ఏళ్ల కొడుకుని చంపింది. భర్త భరత్ ఫిర్యాదుతో భార్య లావణ్యపై కేసు నమోదు చేశారు. తల్లి లావణ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులు పిల్లలే వాళ్ళ టార్గెట్. వాళ్ళ భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మీ పిల్లల జీవితం సర్వనాశనం చేస్తారు. వాళ్ళెవరో బ్రేక్ తర్వాత చూద్దాం. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. దేశం మొత్తంలో మాదక ద్రవ్యాల వినియోగం తగ్గినా మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆగడం లేదు. ఆగకుంటే ఆగకపోయాయి, ఇంకా పెరిగాయి. ఎక్కడ పెంచుతున్నారో ఏంటో గుట్టు చప్పుడు కాకుండా రాష్ట్రాల సరిహద్దులు దాటి రవాణా అవుతుంది. పల్లెలు పట్టణాలు అన్న తేడా లేకుండా విచ్చలవిడిగా అక్రమ మార్గంలో తరలిస్తున్నారు. ఇంకా 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 కట్టుదిట్టమైన చెక్ పోస్టులు పెట్టాల్సిందే. ఒక్కొక్కరి తాట తీయాల్సిందే. ఈజీ మనీ కోసం పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్న ఆ గంజాయి ముఠాను తెనాలి పోలీసులు కటకటాల్లో నెట్టారు. గంజాయి కేసులో 6 నిందితులను గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 15 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టణ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ కె శ్రవంతిరాయ్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక ప్యాడిసన్ పేటకు చెందిన ఐలా శ్రీనివాస్ అలియాస్ సాయి పాత నేరస్తుడు. గతంలో వివిధ కేసులలో నిందితుడిగా ఉన్నాడు. వ్యసనాలకు అలవాటు పడిన శ్రీనివాస్ ఈజీ మనీ కోసం గంజాయి విక్రయాన్ని ఎంచుకున్నాడు. నర్సీపట్నంలో విష్ణు అనే వ్యక్తి నుంచి గంజాయిని కొనుగోలు చేసి తెనాలిలో వ్యసనపరులకు విక్రయిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో పట్టణానికి చెందిన మరో 5 యువకులతో కలిసి బుధవారం ఐతానగర్ కమ్యూనిటీ హాల్ వద్ద గంజాయిని పొట్లాలుగా కడుతున్న సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేశారు. ఇక శ్రీనివాస్తో పాటు నందలపేటకు చెందిన దేవరకొండ మను శివశంకర్ అలియాస్ బబ్లు, అలాగే ఐతానగర్కు చెందిన తాడికొండ చంద్రశేఖర్, తాడిపూడి సునీల్, పల్లె సంజయ్ అలియాస్ పాల్, వల్లభపురం సునీల్ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 15 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేజీ గంజాయిని 500 చొప్పున కొనుగోలు చేసి దానిని 10 గ్రాములు 20 గ్రాములుగా పొట్లాలుగా కట్టి 10 గ్రాముల పొట్లాన్ని 200కు వ్యసనపరులకు విక్రయిస్తున్నట్లు నిందితులు వెల్లడించారని తెలిపారు. అదుపులోకి తీసుకున్న 6 నిందితులను కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. చాకచక్యంగా నిందితులను అదుపులోకి తీసుకున్న సిఐ వెంకట్రావు, ఎస్ఐ శివరామయ్య సిబ్బందిని ఆమె అభినందించారు. కాగా పట్టణంలో ఇంత పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడడం చర్చనీయాంశమైంది. గతంలోనూ ఇదే తరహాలో గంజాయి విక్రేతలను పట్టుకుని కేసులు నమోదు చేసిన పరిస్థితుల్లో మార్పు లేకపోవడం, పైగా విద్యార్థులే లక్ష్యంగా గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతున్న ఈ నేపథ్యంలో తల్లిదండ్రులలో కాస్త కలవరం మొదలైంది. పోలీస్ స్టేషన్ పరిధిలో గల ప్యాడిసన్పేట కమ్యూనిటీ హాల్లోని కొంతమంది వ్యక్తులు గంజాయి నిల్వ నుంచి అక్కడ నుంచి అమ్మకాలు చేస్తున్నారని చెప్పి సమాచారం అందినాక మన తెనాలి 2 టౌన్ ఎస్ఐ శివరామయ్య మరియు వాళ్ళ స్టాఫ్ అక్కడికి వెళ్ళి తనిఖీ చేయగా అక్కడ 7 వ్యక్తులు గంజాయి బస్తాల్లో ఉన్న గంజాయిని చిన్న చిన్న పొట్లాలుగా చుట్టూ
ఉన్నారు. వాళ్ళని వెంటనే అదుపులోకి తీసుకుని వాళ్ళని ప్రశ్నించగా అందులో మెయిన్ ముద్ర ఎవరైతే ఉన్నారో అలసాయి అనే వ్యక్తి, ఇతను ఇక్కడి నుంచి ఏజెన్సీకి వెళ్ళి ఏజెన్సీ దగ్గర ఒక వ్యక్తి దగ్గర, విష్ణు అనే వ్యక్తి దగ్గర గంజాయిని 18 కేజీలు దాదాపు గంజాయిని కొనుగోలు చేసి కేజీ 5,000 చొప్పున కొనుగోలు చేసి దాన్ని ఇక్కడికి తెనాలికి తీసుకొచ్చి తెనాలి పట్టణంలోని చిన్న చిన్న ప్యాకెట్లుగా చుట్టి 500 గ్రామ్స్ 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ ప్యాకెట్స్ లో చుట్టి 100 రూపీస్కి ఇలాగ లోకల్లో ఉన్న కస్టమర్స్ కి కానీ లేకపోతే రైల్వే స్టేషన్ దగ్గర కానీ ఇట్లా అమ్మకాలు చేస్తున్నారని చెప్పి అతను వెల్లడించాడు. దీని మీద ఇంకా ప్రశ్నించగా ఇంకొక మనకి మొత్తంగా కలిపి 6 వ్యక్తుల్ని ఇందులో తీసుకున్నాము. ఇందులో 6 వ్యక్తులు కూడా ఐతానగర్కి చెందిన వాళ్ళు. వాళ్ళ పేరు వైలాష్, సాయి అనే వ్యక్తి, మన శివశంకర్, చంద్రశేఖర్, వైఎస్ సంజయ్, ఇట్లాగా మొత్తం అంతా కలిపి 6 ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఎంతో చాకచక్యంగా పట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్న 15 కేజీల గాంజాని సీజ్ చేసిన తెనాలి 2 టౌన్ ఎస్ఐ గారికి, అలాగే పర్యవేక్షించేదంతా కూడా జరిగేది చూసిన సిఐ వెంకట్రావు గారికి కూడా కంగ్రాచులేషన్స్. పిల్లల్ని పెంచడం చాలా కష్టం. ఈ రోజుల్లో ఎక్కువ గారాబం చేసిన ఇబ్బంది. వాళ్ళు ఏది అడిగితే అది ఇప్పించడం వల్ల ఒక్కోసారి మీరే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పించాలి. అది ఎలా అంటే అది వాళ్ళ కడుపు నిండుతుంది అంటే వాళ్లకు మన కష్టాలు తెలవాలి. పైసా విలువ అర్థమయ్యేలా వాళ్ళకి చెప్పాలి. వాళ్ళని చెయ్యాలి. పొదుపు ఎలా చేసుకోవాలో నేర్పించాలి. అస్తమానం ఫోను టీవీ ఈ చూసే వాళ్ళలో అర్థమయ్యేలా చెప్పి అలవాటు మాన్పించండి. లేదంటే ఈ తల్లికి వచ్చిన కష్టం ఎప్పుడైనా ఎవరికైనా ఎదురు కావచ్చు. ఈ సంఘటన నుండి పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు మీరు నేర్చుకోవాల్సిందే. కేబుల్ కనెక్షన్ కట్ అయిందని దానికి డబ్బులు కట్టమని తల్లిని అడిగాడు. అతను చదివేది 9వ తరగతి. పరీక్షల కాలం, ఇప్పుడు వద్దునానా తర్వాత చేపిస్తాను అన్నందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ తల్లికి కడుపు శోకం మిగిల్చాడు. చిన్న చిన్న కారణాలు అంత చిన్న వయసులో అంత పెద్ద నిర్ణయానికి వస్తున్నారు. అందుకే తల్లిదండ్రులు బీ కేర్ఫుల్. పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ప్రస్తుత కాలంలో పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వారి సరదాల కోసం అంటూ వారిని ఇష్టానుసారంగా పెంచడం వల్ల భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇలా పిల్లలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి అనంతరం కొన్ని సందర్భాలలో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు పిల్లలు దానిని భరించలేక కఠినమైన నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే భూపాలపల్లి జిల్లా కాటారంలో చోటు చేసుకుంది. సెల్ ఫోన్, కేబుల్ టీవీ రీఛార్జ్ చేయించమని అడిగినందుకు తల్లి మందలించడంతో 12 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తొమ్మిదవ తరగతి చదువుతున్న తరుణ్ రీఛార్జ్ కోసం తల్లి యశోదను డబ్బులు అడిగాడు. చదువుకునేవాడికి అవన్నీ ఎందుకు అని ఆమె మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన తరుణ్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. పాప పేరేందమ్మా? శరణ్య. ఆడది అబల కాదు, అవసరమైతే అపరాకాళిగా మారుతుంది. స్త్రీకి శాంతం
ఎంత ఉంటుందో వాళ్ళ ఆత్మ గౌరవానికి భంగం కలిగితే అంతే ఎదురు తిరుగుతుంది, తాట తీస్తుంది, చుక్కలు చూపిస్తుంది, అవసరమైతే తన జీవితం నాశనం అవుతుంది అని తెలిసినా ఎంతకైనా తెగిస్తుంది, భరిస్తుంది ఓపిక ఉన్నంత వరకు. ఆ ఓపిక నశిస్తే ఇలాగే ఉంటుంది. గత కొంతకాలంగా ఆ మహిళను ఓ కామాంధుడు వేధిస్తున్నాడు. ఓ రోజు కూలి పనికి వెళ్ళి వస్తుండగా అడ్డుపడ్డాడు. మందు ఫుల్గా వేసి వేధింపులకు పాల్పడ్డాడు. అప్పటికే చాలాసార్లు భరించింది అతడి వేధింపులు. ఇక ఆమె ఓపిక నశించింది. ఆమెలోని అపరాకాళిక ఆమెను ఆవాహించింది. అంతే, కత్తితో పొడిచి పొడిచి చంపేసింది. వేధిస్తుంటే భరించలేక నేనే చంపేశాను అని పోలీసులకు లొంగిపోయింది. ఆమె ధైర్యానికి హ్యాట్స్ అప్ చెప్పాలో, నేరం చేసినందుకు ఆమె తప్పు చేసింది అనాలో మీ ఇష్టం. తస్మత్ జాగ్రత్త. స్త్రీలు అందరూ ఒకేలా ఉండరు. స్త్రీలను వేధించాలి అన్న ఆలోచన కూడా చేయకండి. మీ మంచి కోసమే చెప్తున్నా. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఎర్రలవాడలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తనను వేధిస్తున్నాడని రమటింకి శ్రీనును యువతి జాడి సంగీత కత్తితో పొడిచి హత్య చేసింది. హత్య అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది. శ్రీను సంగీత ఇద్దరు దగ్గర బంధువులు. వీరిదంతా కూలీ పనితో జీవనం సాగించే కుటుంబాలు. మద్యం మత్తులో సంగీతను వేధించడంతో చేతులు కట్టేసి కత్తితో పొడి చేసింది. దాని ఇల్లు దగ్గర దాని గుర్చా వీకిండు, రేకులు నరికిండు, రేకులు పలగొట్టిండు, కరెంట్ తీగకుంటూ ఆనిటే పెట్టుకుంటూ, బరకాలు కొంటూ ఆనిటే పెట్టుకుంటూ నేను ఎందుకు చేస్తున్నారంటే పడితే బాధింది. అడేసి 2 సార్లు స్టేషన్లో పెట్టింది. పెట్టినా వదులుతలేడు. రాత్రి జరిగింది. రాత్రి సందకాన్నే టైం అయింది. అప్పటి 9:10 అయింది గంటే. సందకాన్నే అందరూ పండుకుంటూ ఇంకా పండుకోలే అందరిని పిలిచి అనిపించి అమ్మటే కట్టబట్టుకుని చేసినారు. కొట్టుకున్నా వాళ్ళు దానికైతే వచ్చింది. అది ఇక వీళ్ళంతా కొడుకు ఇట్టేయడానికి కత్తి కొట్టి వేయని కొడడానికి పడుతుంది. 3 పూట్లు 4 పూట్లు పడుతుంది. అదే దాన్ని కత్తి గుంజుకున్నా కూడా నన్ను తీసా తలబారి నేనంటున్నా అది అనుకున్నా. ఇతడు చేస్తా జైలుకి పంపే జైలుకి వచ్చింది. జైలుకి వచ్చాము. నిన్న నైట్ కూడా అలాగే గిట్ల ఏం దెబ్బలు బాధింది. అటు ఏం తిట్టుకుంటా. నిన్న కూడా రాగి పోయి లంజ రాగా నీకు బిర్యానీ వచ్చింది అనుకుంటే ఏమో దెమ్మలు తిడుతా అన్నాడు. తెల్లారు గట్ల అలాగే గిట్ల పోయబెట్టి బాధింది. ఈ పంట బాధింది. జైలుకి పెట్టిన మొన్న 6,000 పెట్టి 7,000 పెట్టి వాళ్ళు ఇడిపించుకొచ్చిండు. పెట్టింది అట్లా రేపు పెట్టినా కూడా చేస్తాడు కూడా ఏం పట్టించుకుంటది. ఇక 9 నెలల సంది ఇల్లు పెట్టకుండా దాని ఎంబడి పడుకుంటా లంజాలా కానీ అని తిడుతా అండి. అది ఏం చెప్తాను ఎక్కడ పడతాను లంజరా నీ పెడతా అంటే 4,000 చేసేది. ఎక్కడ కూడా తిడతానండి. ఆడు తిట్టకుండా దానికి చచ్చిపోవాలి. ఇంకేం చేస్తాను. దాని కాపాలేదా వేయలేడా ఇంకేం చెప్తాది. ఓపిక పట్టుకున్నది దాని ఎంబడి పడుకుంటే తిడతా అండి. కూర్చొని అలా తిడతాను కదా. అక్కడ కూర్చొని రాత్రి కుయబెట్టే బాధింది కదా. గంజకు ఎందుకు రా జోయిలా దేవ దానికి కొట్టి మనుషులు ఎందుకు ఇంత కర్కశంగా ప్రవర్తిస్తున్నారో అర్థం అవ్వట్లేదు. బంధాలు, బాంధవ్యాలు, అనుబంధాలు అన్నీ మర్చిపోతున్నారు. తప్పు మగాడిలో పెట్టుకొని మహిళలను బాధ్యుల్ని చేస్తున్నారు. ఆ తల్లి బిడ్డ ఏం పాపం చేశారని, ఎందుకు వాళ్లకు అంత శిక్ష? వాళ్ళు ఇష్టం లేకపోతే వాళ్ళ మానాన్ని వాళ్ళు బ్రతికేలా చూడాలి. ఏదో చేతనైన కష్టం చేసుకొని జీవితాన్ని వెల్లదీస్తారు. ఇంకా 2-3 ఏళ్ళు ఆగితే ఆ అమ్మాయి ప్రయోజకురాలు అవుతుంది. అలాంటిది అన్యాయంగా భార్యను కూతురును గొడ్డలతో నరికి చంపేశాడు. అసలు మనుషులు చంపడం ఏంటండి? అందులో కట్టుకున్న భార్య, కన్న కూతురు. అసలు ఏమీ అనిపించదా ఇలాంటి వాళ్లకు? చిచ్చి,
ఈ దారుణం ఎక్కడ జరిగిందో తెలుసా? జయశంకర్ భూపాలపల్లి జిల్లా వేషాలపల్లిలో దారుణం జరిగింది. తల్లి కూతుళ్లను భర్త రమణాచారి అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు. దాంతో ఎలకంటి రమ కూతురు ఎలకంటి చందనలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చందన ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి నైట్ 1 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.